ప్రజలకు అందుబాటులో ఉండడానికి నాయకులు తెగ తపన పడుతున్నారు. ఒక రకంగా అది నారా లోకేష్ గారిని చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారేమో అని అనుకోవాలి. ఎందుకంటే ప్రజా దర్బార్ అనే కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. చాలామంది సమస్యలు నేరుగా ఆయన వింటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా స్పందన అనే ఒక కార్యక్రమం పెట్టారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో. ఇప్పటికి కూడా నడుస్తది. ఇప్పుడు గ్రీవెన్స్ సెల్ అనే ఒకటి ఉంటది ప్రతి కలెక్టరేట్‌లో. కాకపోతే ఎంతవరకు సమస్యలు పరిష్కారం అవుతాయి? లేదు మా సమస్య మంత్రి గారి దృష్టికెళ్ళాలి. వెళ్తేనే పరిష్కారం అవుతుంది అనుకునే వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ఆ ప్రజా దర్బార్‌కి అక్కడికొచ్చేసి నారా లోకేష్ గారిని కలుస్తున్న పరిస్థితి ఉంది. ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆయన కూడా ఇమ్మీడియేట్‌గా దాని మీద అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ సమస్య పరిష్కరించండి అని. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గత కొద్ది రోజులుగా ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టారు ఆల్రెడీ గ్రీవెన్స్ అనేది. కాకపోతే అది అందరికీ అందుబాటులోకి ఎళ్ళట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా చాలామందొస్తారు. మా సమస్య పరిష్కరించండి అని. చాలా సమస్యలతో వస్తా ఉంటారు. అయితే ఇక నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ గ్రీవెన్స్ అనేది నిర్వహించబోతున్నారట. కొత్త పద్దాని ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ తాకిడి పెరిగిపోతుంది. అభిమానుల తాకిడి. భద్రతా కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోతున్నారట. ఈ నేపథ్యంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకరోజు గ్రామంలోని ప్రజలతో ముచ్చటించి వాళ్ళ సమస్యలను వినేందుకు మన ఊరి కోసం మాటామంతి అనే స్క్రీన్ గ్రీవెన్స్‌ని కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారట. ముందు శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలస గ్రామ ప్రజలతో పవన్ మాట్లాడతారట. దీనికోసం టెక్కల్లోని భవానీ థియేటర్‌ను వేదికగా ఎంచుకున్నారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భవానీ థియేటర్‌కి వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఈ కార్యక్రమం కోసం రావివలస నుంచి 290 మందిని ఆహ్వానిస్తారట. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పవన్ ప్రజల సమస్యలను వింటారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తారు. గ్రామంలో తాగు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల, విద్య, నిరుద్యోగం, చెరువులు తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే ఎక్కడా కూడా అంతరాయం రాకుండా నిరంతరాయంగా ఈ మాటామంతి కార్యక్రమం అయితే సాగుతుంది అని. ఓకే. రోజుకి 290 మంది అంటే నిజంగా ఒక థియేటర్‌లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి స్క్రీన్ ముందు ఆయన కనిపిస్తా ఉంటారు. వీళ్ళ వైపు కూడా ఒక కెమెరా పెడతారు. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని ఫోకస్ చేస్తారు. వాళ్ళని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని చూస్తారు. ఇదంతా రికార్డ్ చేస్తారు. ఒక రకంగా బావుంటది. మంచి ఫుటేజ్ కూడా వస్తది జనసేనకి. మంచి పబ్లిసిటీ కూడా వస్తది. ఎందుకంటే ప్రజా దర్బార్‌కి పెద్దగా పబ్లిసిటీ రావట్ల. ఆయన నిర్వహిస్తున్నారని తెలుసు అంతే. ఏదో పేపర్‌లో ఒక కాలం వార్తకు వస్తది. అంతే తప్ప ఏం జరుగుతుంది ఏంటనగా. కానీ ఇలాగా వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఆ కార్యక్రమం అంతా రికార్డ్ చేసి ఎలాగా జనసేన సోషల్ మీడియా వాడుతది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ స్క్రీన్ గ్రీవెన్స్ అనేది పెట్టారని ప్రజల్లోకి బలంగా ఎళ్తది. ఒక మంచి కాన్సెప్ట్ కొత్త పందాలో అయితే రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఎంతవరకు మరి సక్సెస్ అవుద్ది? మెయిన్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. సమస్యలు ఎంతవరకు పరిష్కరించబడతాయి?